నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోతున్నాడు. నిజంగా తప్పు చేసిండు. నిజంగా తప్పు చేయని వాడైతే నిటారుగా నిలబడతాడు. ఎలాంటి తప్పించుకునే అవకాశం లేకుండా నిటారుగా నిలబడి పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ జవాబు చెప్తాడు. కానీ జవాబులు చెప్తలేడు. ఆయన గతంలో ఒక సూసైడ్ నోటు రాసిండు. ఆ సూసైడ్ నోటు మాయం చేసిండు. ఆయన ఐఫోన్ కూడా మాయం చేసిండట. ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాడు కదా, అక్కడ కూడా తోటి ట్రైనీ ఐపీఎస్లను ఐపీఎస్లను వేధిస్తున్నాడు. అంటే షార్ట్ టెంపర్, కోపాడడం, ప్రతిదానికి రుబాబు చూపడం, ఈ రకమైన యాటిట్యూడ్ ఉందంట. ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్ ఆమెపై లైంగిక వేధింపులు, ఇక రకరకాల కొట్టడం, జుట్టుపట్టి లాగడం, ఇవన్నీ అంశాలు బయటకు వచ్చినాయి. ఒకటి ఏంటంటే నిప్పు లేనిదే పొగరాదు. ఆయన ఐపీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి, ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఇంత అనాలోచితంగా, ఇంత అవలోకగా ఎట్లా సతాయించిండు అనేది ఆయన ఆలోచన చేసుకోలేదంటే ఆయన యొక్క మైండ్ సెట్ ఎట్లుందో అర్థం చేసుకోవాలి, ఆయన యాటిట్యూడ్ ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఇక నేను సుప్రీం, నన్ను ఎవరేం చేస్తారు, నేను ఏదైనా చేస్తా, ఇక నేను కానిస్టేబుల్గా రిజైన్ చేసి ఐపీఎస్కి ఎంపిక అయినా కాబట్టి నాపై మంచి అభిప్రాయం ఉంటుంది, సానుకూలంగా ఉంటుంది, నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనుకున్నాడేమో. అసలు మామూలు కాదు. ఇప్పుడు ఆయన గతంలో సూసైడ్ చేసుకున్న డ్రామా ఆడిండు. అది కూడా డ్రామానే తేలిపోయింది. ఇక అత్యంత విషమంగా ఉంది, ఆయన పరిస్థితి బాగాలేదని చెప్పి ఏం లేదు. ఆయన ఫుల్గా మంద అయిండు. ఏదో ఏం తినకపోయేసరికి అపస్మారక స్థితిలో పోయిండు. గద్దే ట్రీట్మెంట్కి అంత సహకరించిండు. ఆయన తాగిన మత్తులనే సూసైడ్ రాసినట్ట. ఇప్పుడు పోలీసులు విచారణకు తీసుకున్నారు కదా, తీసుకున్నాక ఆ సూసైడ్ నోట్ ఏడుంది అంటే లేదు, నీ ఐఫోన్ ఏడుంది అంటే లేదు, సహకరించడమే లేదంట. అసలు ఆయన జీవితాన్ని ఆయననే అసలు ఎట్లా అంటే ఒక గోడ కట్టినట్లు నాశనం చేసుకుంటున్నాడు 100%. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్, సూసైడ్ నోటు, ఐఫోన్ మాయం చేసినట్ట. ఆ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన సూసైడ్ నోటు, కీలక ఆధారాలున్న ఐఫోన్ మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. కాగా తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సూసైడ్ నోటు, మొబైల్ ఫోన్ గురించి నిందితుడిని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రశ్నించారు. అయితే తాగిన మైకంలో సూసైడ్ నోట్ రాసినట్టు వెల్లడించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖ ఎక్కడుందో తెలియదని చెప్పినట్టు సమాచారం. అలాగే తన ఐఫోన్ కూడా ఎక్కడుందో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఐఫోన్లో కీలక ఆధారాలు ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు సూసైడ్ నోటు, ఐఫోన్ మిస్సింగ్పై దర్యాప్తు కూడా చేపట్టారట. అసలు కేసు ఏంటంటే రాజేందర్ నగర్ శివరంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. బాధిత ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు మేరకు జూలై 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 27న మిర్యాలగూడలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో పూర్తి విచారణ జరిపేందుకు పోలీసులకు అవకాశం లభించలేదు. దీంతో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు 2 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీకి అనుమతించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో పోలీసులకు కోర్టు ఇచ్చిన గడువు ముగిసింది. అయితే 2 రోజుల కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదని, చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు నిరాకరించాడని పోలీసులు తెలిపారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఉప్పరపల్లి కోర్టులో శనివారం అంటే ఈరోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డిని 2 రోజులకు కస్టడీకి తీసుకొని విచారించారు కదా, ఆయన నోరు మెదపలేదు, ఎలాంటి సమాధానం చెప్పలేదు అని చెప్తారు కదా పోలీసులు. నిజంగా సామాన్యుల పరిస్థితి అట్లే ఉంటుందా? ఆయన ట్రైనీ ఐపీఎస్ కాబట్టి ఏదో అడిగే రీతిలో అడిగినట్టున్నారు. కానీ నిజమైన సామాన్యులు, వాళ్ళు పెద్ద పతారాల లేనులు ఉంటారు కదా, వాళ్ళని ఇట్లే అడుగుతారా? మొత్తం ఎక్కడికక్కడ కొట్టి అడుగుతారు, వీపులు పలగొట్టి అడుగుతారు, అరికాలను కొట్టి అడుగుతారు. అంటే ఈయనకో న్యాయం వాళ్ళకో న్యాయమా? చెప్తాడా ఆయన? మామూలు అడిగితే చెప్తాడా ఉదయ్ కృష్ణారెడ్డి? ఏమైనా అమాయకుడా? అంటే దేశంలో విచారణ కూడా ఎట్లా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. విచారణ కూడా, పోలీసుల విచారణ కూడా ఎట్లుందో అర్థం చేసుకోవాలి. వ్యవస్థలు అట్లా తయారైనాయి.
ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ఆయనకు షార్ట్ టెంపర్ ఉంది. మరి ఈయన ఇప్పుడే ఇట్లా ఉన్నాడు, ఐపీఎస్ అయి పోస్టింగ్ పోతే ఆయన పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కానీ ఏదేమైనా ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం నిజంగా తప్పు చేసిండు, దొరికిపోయిండు 100%. ఎందుకంటే తప్పించుకునే ప్రయత్నాలు 1,00,000 చేసిండు. నేను చచ్చిపోతున్నా, ఇక నేను బతకను అని రకరకాల డ్రామాలు ఆయన కానీ దొరికిపోయాడు. మరిగా ఆయనను కేంద్ర ఈయనకు సంబంధించి మొత్తం కేంద్రానికి ఫిర్యాదు చేసిండ్రు. మరి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మొత్తం మీద అయితే ఏదైనా ఎక్కువ లాగొద్దు, తెగేదాకా లాగితే అది చాలా ప్రమాదం అని ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం స్పష్టంగా చెప్తుంది. 100% ఇది చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.